అందుచేత ఆ దయ ఉండాలి అయ్యవారిలో, లేకపోతే లోకములకు ఆయన రక్షకుడు కాలేడు. ఇది శక్తి కలవడం అంటే పురుషుడితోటి. అందుకని ఆయన గుండెల్లో చేరింది ఆవిడ. అందుకే మనం చూడండి, ఏమన్నా ఆయనకి దయ లేదండి అంటే ఇలా చూపించి ఆయనకి దయ లేదండి అనరు, ఆయనకి దయ లేదండి అనరు, ఆయనకి దయ లేదండి అని గుండెలు చూపిస్తారు. దయ గుండెల్లో ఉంటుంది. వేదాంత దేశికులు దయాశతకము అని రచించారు. అమ్మవారు గుండెల్లో ఉంటుందంటే అయ్యవారు దయామూర్తి అయ్యున్నాడు అని గుర్తు. చిత్రం ఏమిటంటే అమ్మవారు ఇలా చూసేటప్పుడు అందరినీ చూసింది, కానీ రాక్షసుల్ని చూడడం మానేసింది. అంతే వాళ్ళు దరిద్రులు అయిపోయారు. పోయిందంతే వాళ్ళకి అమృతం. కాబట్టి జగముల తండ్రి అయి తనరు శౌరి జగంబుల తల్లి ఇందిరం తగ నురమందు దాల్చే అట తత్కరుణారస దృష్టిచే ప్రజల్ మనడగదొంటి భంగి అతిమంగళ సాధ్వి పతిత్వ సంపదన్ నగడిన లోకముల్కని రనేక శుభంబులు పొందిరత్తరిన్. ఆ అమ్మవారు అయ్యవారితో కలిసి అమ్మవారు సంతోషంతో ఇలా చూడగానే లోకములన్నిటినీ మంగళమును పొందాయి. ఏమిటి మంగళం? మీకు నేను ఒక రహస్యం చెప్తాను. సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవికి. ఏమిటో తెలుసా అండి? ఆ మూర్తి గుడ్లగూబ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ. గుడ్లగూబని సంస్కృతంలో ఉలూకము అని పిలుస్తారు. ఉలూకము అంటే ఏమిటో తెలుసా అండి? పగటిని చూడలేని పక్షి. పగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది. కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూబ. కాకితో విరోధం దానికి. కాకి సంసారం. పగలు చూడలేదు, చీకట్లో చూస్తుంది గుడ్లగూబ బాగాను. దాని కళ్ళే భయంకరంగా ఉంటాయి. అటువంటి గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు. అలా ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు. ఆ గుడ్లగూబ మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో, ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు. కాబట్టి లక్ష్మీ పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి. భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లిదండ్రులని ఇద్దరినీ కలిపి నమస్కారం చెయ్యాలి. అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం లక్ష్మీనారాయణుణ్ణి కలిపి పూజ చేస్తుంది. రేపు లక్ష్మీనారాయణ స్తవంగా కనకధార చేయడానికి కారణం అది. అందుకని అమ్మవారు అలా కలిసి నారాయణుడి యొక్క శక్తిగా మారగానే లోకములకన్నిటికీ ఆయన కళ్యాణమును కటాక్షించిన వాడై ఉన్నాడు. ఇప్పుడు మామగారు అయ్యాడు సముద్రుడు కదండి. మామగారు ఎప్పుడవుతాడు? కన్యాదానం చేస్తేను అమ్మాయి అయ్యవారి దగ్గరికి చేరితే తాను మామగారు అవుతాడు. ఇప్పుడు తను మామగారు అయ్యాడు. ఇప్పుడు మామగారు అయ్యాడు కాబట్టి మామగారైన వాడు ఏం చెయ్యాలో తెలుసా అండి? కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. అందుకని కొడుక్కి ఎంత అమూల్యమైన ఇంట్లో ఉన్న వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకంటే తను పితృపంచకంలోకి వెళ్ళాడు, తండ్రి అయ్యాడు ఇప్పుడు. అందుకని మామగారు అవగానే సముద్రుడు ఏం చేశాడో తెలుసా అండి? తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు. ఆ కౌస్తభాన్ని మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సం అనే పుట్టుమచ్చ మెరుస్తోంది. హృదయమునందు లక్ష్మీదేవి మెరిసిపోతోంది. ఆపాల వెల్లి కూతురు దీపుల చూపులను దోగితి లకించి ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించను మేలు జగము బ్రతికె నరేంద్ర. ఈ నారాయణుడితో కలిసిన లక్ష్మి ప్రసన్నమైన దృక్కులతో ఇలా చూస్తుంటే లోకాలన్నిటికీ వాళ్ళ కోరికలు తీరినవి. పాలేటి రాచకన్నియ మేలారెడు చూపు లేక మిడుమిడు కంచుం జాలింపుర పురబొక్కుతూ తూలిరి రక్కసులు కీడు తోచిన నధిపా. లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివల్ల ఏమైంది? వాళ్ళకి కీడు ప్రారంభమైపోయింది. అమ్మవారి యొక్క అనుగ్రహమునకు కారణమేమి? అమ్మవారి చూపే కారణము. అందుకే అమ్మవారిని మీనాక్షి అని పిలుస్తారు. మీనాక్షి అంటే చాప ఒక పని చేస్తుంది. ఆడచాప నీటిలో ఉండగా చాప పిల్లలు ఎదురుగుండా వచ్చి అమ్మతో అంటాయి, అమ్మా ఆకలేస్తోందమ్మా అంటాయి. అంటే చాపకి స్తన్యం ఇవ్వడం ఉండదు. అది ఏం చేస్తుందంటే చాప పిల్లలన్నిటి వంక పరమదయతో ఒకసారి అలా చూస్తుంది. ఇది తాబేలు చేస్తుంది, చాప చేస్తుంది. పరమ సంతోషంగా ప్రీతితో చూస్తుంది. చూడగానే వెంటనే చాప పిల్లలకి కడుపు నిండిపోతుంది. ఇలా చెయ్యగలిగిన శక్తి ఒక్క చాపకుంది. అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు. మీరు ఒక్క స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమ సంతోషంతో ఇలా చూస్తుంది. అది చూడగానే మీ కోరికలు తీరిపోతాయి. అంతే.
అంటే అమ్మవారు చూడ్డానికి ఏం చేయాలి? అమ్మా అని ప్రీతిగా పిలవాలి. కాయిక కైంకర్యంగా పూజ చెయ్యాలి. కనకధార స్తోత్రాన్ని అనుసంధానం చెయ్యాలి. అందుకే రేపు పూజతో కనకధార అనుసంధానం చేయడానికి కారణం అది. సరే, ఇంత అద్భుతంగా పాలేటి రాసకన్య, ఎంత గొప్ప మాట అన్నారో చూడండి. ఆ పాల సముద్రం అనబడేటటువంటి రాజు యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడు తరించాడు. ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం రాబోతోంది. రాక్షసులకి వచ్చిన రాజ్యం జారిపోబోతోంది. కీడు ఎలా తోచింది? కీడుకి ఫలితమేమి? మీరు విందురు గాని కీడుకి ఐశ్వర్యం పోయే ముందు మొదట ఏముంటుందో తెలుసా అండి? దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు పరమప్రసన్నంగా మాట్లాడుకోవాలి. అందుకే మంగళసూత్రం కట్టించేటప్పుడు ఇక్కడే కట్టిస్తారు తప్ప మంగళసూత్రాన్ని ఏమండే ఎప్పటి నుంచో ఇక్కడ కడుతున్నారు మంగళసూత్రం ముళ్ళేసి, ఏమిటండి ఎప్పుడు మంగళసూత్రం అలాగేనేంటి, మేము సరదాగా మోడల్ మార్చి నడుము కట్టించుకుంటాం అన్నారు అనుకోండి. కుదరదు, అలా కట్టించకూడదు. మంగళసూత్రం ఎప్పుడు ఇక్కడే కట్టాలి. ఇక్కడ ఎందుకు కడతారు చెప్పండి? అక్కడే ఎందుకు పెట్టారు మంగళసూత్రం? ఇక్కడే ఎందుకు కట్టాలి? మంగళసూత్రాన్ని ఇక్కడ కట్టించుకుంటాం, రక్షాబంధనం కట్టినట్టు ఇక్కడ కట్టించుకుంటాం. మరి ఇంత సెక్యూర్డ్గా ఉంటుందండి, తెలుస్తూ ఉంటుంది. గబుక్కుని అలవాటు లేనితనం గబుక్కుని జారిపోతుందో ఏమిటో అలా భయం లేకుండా ఉంటుంది, చేతులకు పెట్టుకుంటాం అన్నారు అనుకోండి. అలా ఒప్పుకోరు. అలా కుదరదమ్మా, అలవాటు చేసుకో, మంగళసూత్రం పెట్టుకోవాలి. సన్యాసం తీసుకున్నవాడు నేను దండం పెట్టుకోవడం, దండం పట్టుకోవడం అలవాటు లేదండి అంటే కుదరదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు గొడ్డేసి కట్టుకుని అలవాటు చేసుకున్నారు. అందుకని మంగళసూత్రం అలవాటు చేసుకోవాలంతే. అంతేకాని ఇది ఏదో కొత్తగా ఉంది అంటుంటారు ఆడపిల్లలు పెళ్ళైన కొత్తల్లో, అయినా అలవాటు చేసుకోవాలంతే. అది మరి మంగళసూత్రం ఎందుకు ఇలా మెడలో కడతారు అంటే ఒక రహస్యం ఉంది. మీకు నేను చెప్పేస్తాను రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇక్కడ ఏముంటాయి? జ్ఞానేంద్రియాలు ఉంటాయి.